లాస్ట్ క్లాస్‌లో మనము సంకల్ప సిద్ధి ప్రక్రియలు అంటే ఏ టెక్నిక్స్ వాడితే మనము సంకల్పాల్ని ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసేసి, దాంట్లో ఫస్ట్ ఏమో ఎక్స్‌పెక్టేషన్ అనమాట. దానికోసం మనము ఎదురు చూడడము. ఇంకొకటేమంటే ప్రతిరోజు మనము రాత్రి నిద్రపోయే ముందు మనం ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి రివ్యూ చేసుకోవాలనమాట. ఏ మంచి పనులు చేశాము, లేపోతే ఎవరితో ఎలా మాట్లాడాము, మనని మనము ఏదైనా కరెక్ట్ చేసుకోవాలా? సపోజ్ ఎవరితో అయినా కోపంగా గానీ, ఏదైనా నెగెటివ్ ఆలోచనలు ఆలోచించామా? అలా మనము ఈ రోజంతా మనము ఎలా గడిపాము అని చెప్పేసేసి నిద్రపోయే ముందు మనము ఒకసారి మన ఆలోచనలు, మన భావాలు, మన మాట తీరు, మన ప్రవర్తన అంతా రివ్యూ చేసుకోవడం వల్ల నెక్స్ట్ రోజుకి ఓకే. నేను ఈరోజు ఇలా కొంచెం పొరపాటు చేశాను. కానీ నెక్స్ట్ రోజుకి నేను ఇలా చేయకూడదు. నేను ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయాలి. ఇంకా ప్రేమతత్వంతో ఉండాలి. నెవ్ ఎ మనకు ఒక్కొక్కసారి నెగెటివ్ ఆలోచనలొస్తాయి సడెన్‌గా వేరే వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు. కానీ వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడినా కానీ మనము పాజిటివ్‌గానే మాట్లాడాలి. మనం ఎప్పుడు మన ఒక స్థాయిని కానీ, మన ఒక ఎవం ఆలోచనా విధానాన్ని వేరే వాళ్ళ వల్ల మార్పు జరగకూడదు అని చెప్పేసి, ప్రతిరోజు మనము రాత్రి నిద్రపోయేటప్పుడు ఇది మనం రివ్యూ చేసుకోవాలంట. సమీక్షించుకోవాలనమాట. ఇంకొకటి మూడో పద్ధతి ఏమంటే గ్రాటిట్యూడ్ అనమాట. కృతజ్ఞతా భావము. మనకి భూమాత ఎంతో ఇచ్చింది. మనకి ప్రకృతిలో మన సమాజము అంతా ఎంతో ఇచ్చింటుందనమాట. మన ఇంట్లో ఎప్పుడు మనం ఎలా అంటే దూరపు కొండలు నునుపు అన్నట్లు ఏవైతే మన దగ్గర ఉంటాయో వాటిని నిర్లక్ష్యం చేస్తాము. ఎప్పుడు ఏదైతే మన దగ్గర ఉండదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటామనమాట. అరే! వాళ్ళకిదుంది, వీళ్ళకిదుంది, వాళ్ళు బాగున్నారు. ఇలా అంట, అలా అంట అని చెప్పి. కానీ మనకి ఏవైతే ప్రస్తుతం మనకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన వస్తువులు కానీ, మన జీవితం పట్ల మనము సంపూర్ణమైన కృతజ్ఞతా భావంతో ఉండాలి. థాంక్ యూ యూనివర్స్ నాకు మంచి జీవితాన్నిచ్చావు. థాంక్ యూ యూనివర్స్ నాకు మంచి ఇల్లునిచ్చావు ఉండడానికి. మంచి కారిచ్చావు. నాకు సరిపోయినంత ధనమిచ్చావు. అన్నీ నాకు ఈ లైఫ్‌లో నువ్వన్నీ చక్కగా నన్నెంత బాగా చూసుకున్నావో. చిన్న చిన్న ఒడిదుడుకులు అందరికీ ఉంటాయి. కానీ నేనెంతో తృప్తిగా ఉన్నాను. నాకు ఈ లైఫ్ ఈ మాత్రం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పేసి ప్రతిరోజు మనం తాగే ఒక నీటి బుట్టు దగ్గర నుంచి మనం తినే నోట్లో వెళ్ళే ఆహారము ప్రతి దానికి మనము కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇంకోటేదంటే ఫోర్త్ వన్ విజువలైజేషన్ అనమాట. మనము కళ్ళు మూసుకొని మనము జీవితంలో సాధించాలనుకుంటున్నామో, అది మామూలుగా భౌతిక జీవితంలో అయినా అయ్యుండొచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో అయినా అయ్యుండొచ్చనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాము. మనలో ఎన్నో మార్పులు తీసుకురావాలి అని అనుకుంటాము. మరి దాంట్లో ఎన్‌లైట్‌మెంట్ వరకు వెళ్ళాలి. మనం కూడా అంత పత్రిజీ గాని, జీకే సార్ లెవెల్‌కి అంత స్థాయికి మనం వెళ్ళాలి అని చెప్పేసి, మనం అలా సంకల్పం పెట్టుకొని, అంత చిత్తశుద్ధితో మనము మంచిగా ధ్యానం చేస్తున్నట్లు, మనకి ఆ జ్ఞానాలన్నీ అందుతున్నట్లు, మాస్టర్స్ హెల్ప్ చేస్తున్నట్లు, మనం కూడా అలా ఉన్నతంగా ఎదుగుతున్నట్లు అసలకి చక్కగా విజువలైజేషన్ చేసుకోండి. అసలకైతే ఆ విజువలైజేషన్ చేసుకున్నప్పుడు మీరు నిజంగా అంతా మీ ఆత్మ స్థాయిలో మీరు అంత ఉన్నతంగా ఎదిగారు. ఆ భగవంతుడిని చేరుకున్నారు. ఆ భగవంతుని తత్వం ఏంటి? అందరి మీద క్షమ, కరుణ, ప్రేమ, జాలి, మంచితనము ఇవన్నీ ఆ భగవంతుని యొక్క గుణాలనమాట. ఆ గుణాలని నాలో కూడా సంపూర్ణంగా ఆ భగవంతుడిలో ఐక్యం అవ్వడము అంటే ఇదే అండి. ఆయన యొక్క గుణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో, అప్పుడు మనం భగవంతునిలో ఐక్యమైపోయినట్లనమాట. సో, మంచివన్నీ మీరు కళ్ళు మూసుకొని, ఒక తృప్తిని ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో, అది సాధించినట్లు, ఆ ఆనందాన్ని పొందుతున్నట్లు, ఆ తృప్తిని అసలకి అలా మనము విజువలైజ్ చేసుకుంటే, అది గూడా అప్పుడు కూడా మన సంకల్పాలు నెరవేరుతాయి అంటున్నారనమాట. ఇంకోటేమంటే విజన్ బోర్డ్స్ అనమాట. మనం మన జీవితంలో అది భౌతికమైనా కానీ, ఆధ్యాత్మికమైనా కానీ అసలకి ఒక బోర్డ్ మీద మనము రాసుకుంటామనమాట. రాసుకొని నేను స్క్రీన్ షేర్ చేస్తాను. హ్మ్. చూపెడతాను నేను విజన్ బోర్డ్స్‌ది.
కనిపిస్తుందా అండి? కనిపించటం లేదు. ఒక్క నిమిషం. కనిపిస్తుంది జోష్న. కనిపిస్తుందా? మళ్ళీ షేర్ నాకు చేస్తానండి ఆప్షన్. కనిపిస్తుంది. ఒక్క నిమిషం, కరెక్ట్ ఆ విజన్ బోర్డ్ అదొకటే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఆ, ఆ, ఉమ్. ఇది కొంచెం చిన్నగా ఉంది. అవును. దీన్ని ఇంకా జూమ్ చేయడానికి రావట్లేదు, కానీ ఇక్కడ చూడండి, మనము ప్రేమ తత్వంతో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మనము ఈ ఫియర్ అనే దాన్ని మనము అధిగమించాలి అనేది, ఆధ్యాత్మికంగా అయితే భయం నుంచి మనం బయటపడాలి అని చెప్పేసి మనం సంపద, ఇక్కడ మనీ చూపెడుతున్నారు కదా, ఈ మనీ అనేది మనము గివింగ్ బ్యాక్ అన్నమాట. ఎవరెవరికి మన దాన ధర్మాలు అలా చేయడానికి, మంచి పనులకి ఉపయోగించుకోవడము, ఇలా మనం రాసి పెట్టుకోవాలి. మంచి మంచి ఇల్లు కానీ ఏంటి ఇలా ఏవైతే మన జీవితంలో కావాలనుకుంటున్నామో అవి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఈ పిక్చర్ కొంచెం పెద్దగా ఉంది, దీంతో చూపెడుతున్నాను చూడండి. ఇది మన పర్సనల్ భౌతిక జీవితంలో నాకు ఇదిగో మన ఫలానా కార్ కావాలి, రిలేషన్షిప్స్ లో నా భర్తతో పిల్లలతో మంచిగా హ్యాపీగా నేను జీవితం గడపాలి అని చెప్పేసి ఇలా మన వేరే వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్ కాదండి, మన ఫ్యామిలీ పిక్చర్స్ నే పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక ట్రిప్కి వెళ్ళినట్లు, వెకేషన్కి వెళ్ళినట్లు అలా పిక్చర్స్ పెట్టుకోవడం. ఇలాంటి ఇల్లు కావాలి, ఇట్లా మంచి ఇంట్లో నేను ఉండాలి. ఇక్కడ చూడండి, మంచిగా వెళ్ళి ఎక్సర్సైజులు అవన్నీ చేస్తున్నట్లు, వాకింగ్ చేస్తున్నట్లు, సైకిల్లో వెళ్తున్నట్లు, మనకు కావాల్సిన సంపద మన దగ్గర ఉంది అని చెప్పేసి ఇలా మనము ఒక వైట్ పేపర్ మీద ఇలా పిక్చర్స్ పెట్టుకోవాలన్నమాట. పిక్చర్స్ పెట్టుకొని ప్రతిరోజు దాన్ని చూడడం వల్ల మనకి మన జీవితంలో కూడా అవి తొందరగా వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనము మన కంటితో మనము వాటిని చూస్తూ ఉన్నామో మన ఎనర్జీ అనేది దాని మీద పాస్ అవుతుంది అనమాట. అప్పుడు యూనివర్స్ కి తెలుస్తుంది, అరే వీళ్ళు ఇది కోరుకుంటున్నారు అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మామూలుగా భౌతిక జీవితం సక్సెస్, ఆఫీస్ లో సక్సెస్ అవ్వడము, మంచిగా జిమ్కి వెళ్ళి మంచి హైట్ పర్సనాలిటీ అంతా ఇట్లా ఉండడము, రిచ్ అవ్వాలంటే మంచి ఇల్లు, కారు, డబ్బులు, నగలు, ఇలా మరి ధ్యానం చేసుకోవడము, ఓ మామూలుగా క్రూజ్ ట్రిప్కి వెళ్ళినట్లు, పిరమిడ్స్ పిరమిడ్కి వెళ్ళినట్లు, ఫ్యామిలీలో అయితే ఇట్లా పెళ్లి, ప్రేమలు, మళ్ళీ అందరితో కలిసి ఉండడము, ఇట్లా మనం ఒక పెద్ద వైట్ పేపర్ లాగా ఏదైనా తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన పిక్చర్స్ పెట్టుకొని ఎప్పుడైతే నాకు ఇలాంటివి కావాలి అని చెప్పేసి మనం అలా ఊహించుకుంటూ ఉంటామో అవి తొందరగా మన జీవితంలో వస్తాయన్నమాట. ఇది కూడా ఒక ప్రక్రియ అన్నమాట, విజన్ బోర్డ్ అనేది కూడా. ఇంకొకటి ఏమంటే ఆ చిత్ శక్తి ధ్యానంతో సంకల్ప సిద్ధి. దృష్టి ఒక సృష్టి. మనం దేన్ని దర్శిస్తామో దానినే సృష్టిస్తాము. చూడండి, దృష్టి అనేది మన దృష్టి ఏదైతే ఉందో అది ఒక సృష్టి అంట. ఎప్పుడైతే మనం దేన్ని మనం చూస్తూ ఉంటామో అదే మనము సృష్టిస్తామంట. నిజమే కదండి, మనకి తెలియని వాటిని మనం సృష్టించలేం కదా. మనకి ఏది తెలుసో, మనం ఏదైతే మనం ఇమాజిన్ చేసుకోగలుగుతామో, ఏదైతే చూస్తామో దాన్నే మనము సృష్టించగలుగుతాం అన్నమాట. కాబట్టి మన సంకల్పాలను సాకారం చేసుకోవడంలో మన మన యొక్క విజువలైజేషన్ అంటే దర్శన శక్తి సామర్థ్యాలు చాలా అత్యుత్తమంగా ప్రభావితం చేస్తాయి. మనిషి సృష్టించిన ప్రతిదీ మొదట మనసులో సృష్టించబడినదే. చూడండి, ఏదైనా కానీ మనకి బల్బ్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, ఇవన్నీ ఒకప్పుడు ఎవరో ఒకరు సైంటిస్టులు వాళ్ళు ముందుగా ఇట్లా ఇమాజిన్ చేసుకొని దృష్టించినవే అన్నమాట. వాళ్ళు అనుకున్నవే ఇవన్నీ. వాళ్ళు ఎన్నోసార్లు ఎక్స్పెరిమెంట్లు చేసి 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 లాస్ట్కి వాటిని సృష్టించారనమాట. కాబట్టి మనం మన మనసులో ఎలా నిర్వహించాలో మరియు కేంద్రీకరించాలో నేర్చుకుంటే అది మన జీవితంలో ప్రవహించే దిశను నిర్ణయిస్తుంది. చూడండి, అది ముందు మన మనసులో మనం నిర్ణయించుకోవాలంట. ఎలా మనం మన లైఫ్లోకి రావాలి అని చెప్పేసి, ఎలా మనం కేంద్రీకరించుకోవాలో అది తెలుసుకుంటే అప్పుడు అవి మన సంకల్పాలన్నీ వచ్చేస్తాయి అని అంటారనమాట మన జీవితంలో. మనసు యొక్క ఈ శక్తిని ఉపయోగించి జీవితంలో కోరుకున్నది సృష్టించుకోవడానికి చిత్ శక్తి అంటారు. దీన్నే మనము మనసును ఉపయోగించుకొని చేసేదాన్ని చిత్ శక్తి అంటారంట. మనం కోరుకునే లక్ష్యాల్ని మనోప్రపంచంలో ముందుగా సృష్టించుకొని మన కలలను సాకారం చేసుకొని అద్భుతమైన చిత్ శక్తి ధ్యానాన్ని ఇప్పుడు సంపూర్ణంగా
కలింపు చేసుకొని మన జీవన వికాసంలో భాగంగా చేసుకుందాము రండి. ఈ ప్రక్రియను నేను ఇన్నర్ ఇంజినీరింగ్ చేసే సమయంలో సద్గురు వద్ద నేర్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాసెస్ చెప్తున్నారండి. ఎలా చెయ్యాలి అని చెప్పేసి. ఇది యాక్చువల్‌గా నేను ఆహ్, ఈయనేమో సద్గురు ఒక దాంట్లో చేశాను అని చెప్పేసి అన్నాడు. కానీ నాకు ఇది ఈ టెక్నిక్ అనేది నేను క్యూఎల్‌యు క్వాంటమ్ లైఫ్ ఫిజిక్స్ అని డాక్టర్ న్యూటన్ సార్ దగ్గరికెళ్ళినప్పుడు గూడా ఇదే నేర్పించారండి. ఇప్పుడు మీరు కావాలంటే మీరు కళ్ళు మూసుకొని ఈ ప్రాక్టీస్ చెయ్యొచ్చు మనము. వాళ్ళెందుకంటే స్టెప్స్ అన్నీ ఫాలో అయితున్నారు. యాహ్! మీరు కూడా కళ్ళు మూసుకొని ఊహించడానికి ట్రై చేయండి. నేనిప్పుడు నిదానంగా ప్రశాంతంగా చదువుతాను దీన్ని. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. కొండలు, కోనేటిలో ప్రకృతి సౌందర్యాలతో అలరారుతున్న ప్రదేశంలో మీరు ఉన్నట్లు ఊహించుకుంటూ, మీ శ్వాసను గమనిస్తూ, లోతుగా, ప్రశాంతంగా శ్వాసను లోతుగా, ప్రశాంతంగా తీసుకుంటూ, మీ శిరస్సు నుండి కాలి బొటనవేలు వరకు శరీరంలో ప్రతి అవయవం తేలికై రిలాక్స్ అవుతున్నట్లు అనుభూతి పొందండి. పరవళ్ళు తొక్కుతున్న సెలయేళ్లతో, అందమైన పుష్పజాతులతో, ఫలవృక్షాలతో, పక్షుల కిలకిల రావాలతో సందడిగా సంచరిస్తున్న వివిధ జంతుజాలంతో శోభిల్లుతున్నట్లు ఒక దివ్య పర్వతాన్ని ఊహించండి. మీరు ఆ పర్వత శిఖరాన్ని నెమ్మదిగా ఎక్కడం ప్రారంభించండి. మీరు పై పైకి ఎక్కే కొద్దీ మరింత హాయి గొలిపే చల్లటి గాలి మిమ్మల్ని తాకుతుంది. ఆ ప్రశాంత సమీరాలలో స్పర్శను మీ శరీరం అనుభూతి చెందుతుంది. మీ ముక్కుపుటములను సుతారంగా తాకుతున్న ప్రకృతి సుగంధభరితమైన ఆ చల్లని గా ఆ చల్లని గాఢంగా, దీర్ఘంగా ఆ గాలిని పీల్చుకోండి. వేగంగా కూడా పట్టుకోండి. ఆ పీల్చుకునే గాలి శబ్దం మీకు వినపడుతున్నట్లు ఊహించుకుంటూ ఒక స ఒక సమమైన వేగంతో మరింత లోతుగా శ్వాసను పీలుస్తూ ఆ పర్వతాన్ని అధిరోహించండి. చల్లగా గుచ్చుతున్నట్లు కొండ మీద గాలి మీ ముక్కుకి అనుభూతి చెందుతుంది. పర్వత శిఖరంపై భాగంలో కూర్చొనేసరికి మీకొక మధురానుభూతి కలుగుతుంది. దానిని అలాగే కొనసాగిస్తూ అనుభవించండి. ఇప్పుడు ఆ శిఖరంపై ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి. మీ నుదిటి భాగాన 2 కనుబొమ్మల మధ్య ప్రకాశవంతమైన చిన్న కాంతి బిందువును ఊహించుకోండి. క్రమేపీ ఆ కాంతి బిందువు పెరుగుతున్నట్లు దర్శిస్తూ ఆ కాంతిలో లీనమవ్వండి. ఆ కాంతి బిందువు కాంతి పుంజంగా రూపుదిద్దుకుంటుంది. మీ నుదిటి మీద నుండి అన్ని వైపులా
తెల్లని ప్రకాశవంతమైన కాంతిపుంజంగా విస్తరిస్తుంది. ఇది ఇంకా పెరుగుతూ ఉంది. మీ నుదిటి మీద నుండి బయటకు 10 సెంటీమీటర్లు వ్యాపించింది. ఇంకా 1 మీటర్ దాకా వ్యాపించింది. ఇంకా, ఇంకా 10 మీటర్లు, 100 మీటర్లు, 1000 మీటర్లు విస్తరిస్తూ, విస్తరించి ఆ దేదీప్యమానమైన కాంతి పూలాన్ని దర్శించండి. ఇప్పుడు ధవళ కాంతిలో ప్రకాశిస్తున్న ఆ కాంతిపుంజం మీ నుండి వెలువడి దిగంతం వరకు వ్యాపించింది. భూమి, ఆకాశం కలిసిపోవడాన్ని దర్శించుకోండి. మీ నుదిటి నుండి వెలువడి బయటకు బయలుదేరిన ఒక కాంతిపుంజం అనంతం వరకు వ్యాపించడం ద్వారా మీరు విశ్వంతో అనుసంధానం అయినట్లు ఊహించుకోండి. ఆ విశ్వశక్తిలో తదంతం చెయ్యండి. ఇప్పుడు మీరు కేవలం శరీరం మాత్రమే కాదు, శక్తివంతమైన దివ్య రూపం. మనం ఎంతవరకు ఆలోచించగలమో అంతవరకు దర్శించగలం. మనం ఎంతవరకు దర్శించగలమో అంతవరకు ప్రభావం చూపగలం. విశ్వంలో అనుసంధానమై దివ్య శక్తితో ప్రకాశిస్తున్న మీరు ఇప్పుడు చెయ్యవలసినదేమిటంటే, మీరు మీ జీవితంలో సాధించాలనుకుంటున్న 3 లక్ష్యాలను నిర్ణయించుకోవడం. అవి మొదటిది స్వల్పకాలిక లక్ష్యం. అంటే షార్ట్ టర్మ్ అండి. అంటే రాబోయే 2, 3 నెలల్లో మీరు సాధించుకోవాలనుకున్న కోరిక. రెండవది మధ్యకాలపు లక్ష్యం. అంటే రాబోయే 2, 3 సంవత్సరాల్లో మీరు సాధించాలనుకున్నది. దీర్ఘకాలిక లక్ష్యం. అంటే రాబోయే 10, 15 సంవత్సరాల కాలంలో మీరు చెయ్యాలనుకున్న జీవిత లక్ష్యం. ఇప్పుడు మీరు విశ్వశక్తి తరంగాలతో మమేకమై ఈ కాంతిపుంజం ద్వారా మీ లక్ష్యాలను దర్శించబోతున్నారు. మొదటి స్వల్పకాలిక లక్ష్యంపై దృష్టి ఉంచి ఆ లక్ష్యమేమిటో నిర్ణయించుకోండి. దాన్ని స్పష్టంగా చూడండి. రాబోయే 2, 3 నెలల్లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దానిని స్పష్టంగా, నిర్దిష్టంగా ఎంచుకోండి. దానిని మనసులో ఉంచుకొని అది కార్యరూపం దాలుస్తున్నట్లు ఊహించుకుంటూ అనుభూతి చెందండి. ఇది సాధించబడింది అనే భావోద్వేగంతో కొనసాగండి. తరువాత మధ్యతరం లక్ష్యం పై దృష్టి నిలపండి. రాబోయే 2, 3 సంవత్సరాల్లో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా అవగాహన చేసుకొని దర్శించడం ప్రారంభించండి.
మీ కోరిక సఫలమవుతున్నట్లు ఊహించండి. మీ లక్ష్యం సాకారమైనప్పుడు మీరు ఎటువంటి భావోద్వేగాలతో అనుభూతి చెందుతారో అలాంటి అనుభూతితో ప్రవేశించండి. ఆ సంతోషాన్ని అనుభవించండి. ఆ లక్ష్యం వాస్తవంగా సాధించినప్పుడు మీరు ఏ విధంగా ఉంటారో అలా ఉన్నట్లు దర్శించండి. ఆ ఆనందం మీలో పెంపొందించే శక్తిని ఆస్వాదించడం ఆస్వాదించండి. ఆ అనుభూతిలో మమేకమవ్వండి. మీ మధ్యతర లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు మీరు సాధించాలనుకుంటున్న దీర్ఘకాలపు లక్ష్యంపై దృష్టి సాగించండి. అది సాధించడానికి 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే అది మీ జీవితాంశం అన్నమాట. దివ్యమైన కాంతిపుంజం ద్వారా విశ్వశక్తి ఆహ్, పరిష్వంగంలో మీరు ఆ లక్ష్యాన్ని మనోనేత్రంతో దర్శించండి. చాలా స్పష్టంగా ఏకాగ్రతతో దర్శించండి. మీరు దర్శించబోతున్న ఆ లక్ష్యం ద్వారా మీరు ప్రపంచానికి చేస్తున్న మేలును, మంచిని ఊహించండి. ఆ లక్ష్యాన్ని సాధించిన స్థాయిలో మీరు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారో ఆ అనుభూతిని హృదయపూర్వకంగా ఆస్వాదించండి. ప్రపంచం అంతా మిమ్మల్ని గుర్తిస్తూ మెచ్చుకుంటున్నట్లు అనుభూతి పొందుతూ ఆ పరవశంలో మునిగిపోండి. ఇప్పుడు మీరు వేరు కాదు, విశ్వం వేరు కాదు. ఒక్కటే. మీ లక్ష్యం, విశ్వం యొక్క లక్ష్యం ఒక్కటే. అందుకే మీ జీవిత లక్ష్యం సాకారమయ్యింది. ఆ స్థితిలో మీ శక్తి సంపన్నతలను మీరు ఆస్వాదించండి. ఆనందంతో మీరు ఆ ఆశించారు విశ్వం అందిస్తుంది అంతే. ఇంకా స్లోగా మీ కళ్ళని తెరచండమ్మా. నెక్స్ట్ పద్ధతికెళ్దాము ఇంకా. నెక్స్ట్ ఏడోదేదంటే ప్రార్థన. నదిలో తేలే మంచుగడ్డ ఆ నది ప్రవాహంలో ఉంటుంది. కానీ నదిగా ఉండదు. విడిగా ఉంటుంది. ఆ మంచుగడ్డ కరిగినప్పుడు తాను కూడా నదిగా మారి వ్యాపిస్తుంది. ఆ మంచుగడ్డ లాంటిదే మన అహం. నది లాంటిదే విశ్వం. మనం మనం అహంగా ఉన్నప్పుడు కర్మ బంధనాలతో చిక్కుపోయి ఉంటాము. కరిగి కరిగి కరిగిన రాయి నదిలో కలిసిపోతుంది. కర్మబంధం నుండి విముక్తి పొంది స్వేచ్ఛను పొందుతాము. తర్వాత మన సంకల్ప శక్తి ప్రవాహంతో ప్రవహించగలుగుతాము. వీటిని సాకారం చేసుకోగలిగే సృష్టికర్తగా మారుతాము. ఎలా అంటే ఇక్కడ ఒక ఆథరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారమ్మా. ఏంటంటే ఆహ్, హ్మ్, ఒక నదిలో మంచుగడ్డలున్నాయన్నమాట. ఆ మంచుగడ్డలనేది ఆ నదిలో కలిసిపోకుండా ఎంతవరకు అయితే అవి అలాగే గట్టిగా హోల్డ్ చేసేలా ఉంటాయో, అది ఆ నీళ్ళ మీద తేలుతూ ఉంటాయన్నమాట. అంతే తప్ప అది ఇంకా కరగలేదు.
అలా మనం కూడా మనము ఎప్పుడైతే అహం అని చెప్పేసేసేసి మనము అలా ఉంటామో, అప్పుడు ఆ విశ్వంలో మనము కలిసిపోము అంటున్నారనమాట. ఎప్పుడైతే నేను అనే ఆ అహాన్ని మనం వదిలిపెడతామో, ఎప్పుడైతే ఆ మంచుగడ్డ కరిగిపోయి ఆ జల ప్రవాహంలో కలిసిపోతుందో, అప్పుడు ఎలా మ అది అప్పుడు అది సెపరేట్‌గా మంచుగడ్డగా కాకుండా ఆ నీటితో అది కలిసిపోయి ఉంటుందనమాట. అలాగే మనం కూడా ఎప్పుడైతే నేను అనే ఈ అహాన్ని వదిలిపెడతామో, అప్పుడు ఆ విశ్వంలో మమేకమైపోతామంట. అప్పుడు మనం కోరుకున్నది ఏదైనా కానీ మన సంకల్ప శక్తులు అవన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి అని చెప్తున్నారు. నేను అనే అహాన్ని కరిగించి మన సంకల్పాలను సూటిగా విశ్వంతో అనుసంధానం కలిగించితే అద్భుతమైన ఉపాయమే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది ఈ ఒక అద్భుతమైన ఉపాయం అని చెప్తున్నారు. అందుకే ప్రపంచంలో ప్రతి మతంలోనూ ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. అన్ని మతాల వాళ్ళు చేస్తారండి. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ అందరూ ప్రార్థన అనేది చేస్తారనమాట. ఒక ప్రాథమికమైన విధిగా వివిధ విధానాలు మలిచారు. ప్రార్థన అంటే కోరికలు, సంకల్పాలు నెరవేర్చమని అడగడం కాదు. ఇది మనము అడగడం కాదు. నాకు ఈ కోరిక ఇవ్వు, ఈ కోరిక నాకు నెరవేరాలి అని చెప్పేసి అడగడం కాదు ప్రార్థన అంటే. కోరికలను నెరవేర్చబడే ప్రక్రియలోకి అడుగుపెట్టాము. మనం కోరుకున్న కోరికలు ఆ ప్రక్రియ అన్నమాట. ఆ ప్రాసెస్‌లో మనం జస్ట్ అడుగుపెట్టామంతే ప్రార్థన అంటే. స్విచ్ వేయడంతో ఎలా అయితే మనము స్విచ్ వేయడంతో లైటు వెలిగినట్లు, త్రికరణ శుద్ధితో ప్రార్థన చేసినప్పుడు సంకల్పాలు సాకారమయ్యే ప్రక్రియ మొదలవుతుంది. ప్రార్థన అనేది స్విచ్ వేయడం లాంటిది. ఎంతోమంది మనం ఎప్పుడైతే మనం ఇంకా ధ్యాన మార్గంలో రానప్పుడు, భక్తి మార్గంలో మనమైతే ఎప్పుడైతే ఉన్నామో, మనమందరం ఈ ప్రార్థననే కదా! భగవంతుని దగ్గర మనం ఎప్పుడూ ఈ ప్రార్థననే చేసేవాళ్ళమనమాట. ఇలా మనకేమైనా కష్టమొస్తే కానీ, ఏవైనా కానీ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడా ఈ ప్రాబ్లమ్ ఉంది. దీంట్లో నుండి నన్ను బయటపడేయి అని మనం ఎన్నో సార్లు అలా మొక్కుని ఉంటామనమాట. అది కూడా చూడండి. త్రికరణ శుద్ధితో ప్రార్థన చేసినప్పుడు మన సంకల్పాలు సాకారం అవుతాయి అని అంటున్నారనమాట. ఏదైనా కానీ ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి అని అనుకున్నప్పుడు కూడా దాన్ని ఎంతో మనం త్రికరణ శుద్ధిగా మనము సాధన చెయ్యాలనమాట. సాధన చేసినప్పుడే మనకు ఆ విశ్వము సహకరిస్తుంది. మనలోనే మన లోపాలున్నప్పుడు, మన సాధనలోనే పరిపూర్ణం లేనప్పుడు, అప్పుడు మనం అనుకున్నది మనం ఏమి సాధించలేమనమాట. అన్నీ సగం సగంగానే ఉంటాయి. అందుకోసమే ప్రతిదీ త్రికరణ శుద్ధితో ఆ ప్రార్థనలని మనం చెయ్యాలి. ఆ పా ఆ ప్రార్థన ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఉన్నందుకు దేవుళ్ళని కాకుండా మీరు ఆ విశ్వంతోనే కనెక్ట్ అవ్వండి. ఆ విశ్వంతో ఆ ఒక ఓంకార నాదంతో, ఆ మూల చైతన్యంతో నేను కూడా ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని చెప్పేదేసేసి మీరు అడగండి. ఆ విశ్వంతో కనెక్ట్ అవ్వండి. ప్రార్థనను నిత్య జీవితంలో భాగంగా చేసుకోండి. మీ వ్యక్తిగత విశ్వాసాలు, ఆచరణలకు అనుగుణంగా ప్రార్థన చెయ్యండి. పెదవులతో కాదు, హృదయంతో ప్రార్థించండి. మీరే మీ సంకల్పాలకు సృష్టికర్తగా మారుతారు. చూడండి ఇక్కడ ఆథర్ క్లియర్‌గా చెప్తున్నారు. మనలో వస్తున్న ఆ ప్రార్థన అనేది మన హృదయంలో నుండి రావాలి. ఆ భావోద్వేగాలు నేను ఇది సాధించాలి. ఇది నా జీవితంలో రావాలి. నేను ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇంకా అని చెప్పేసి ఇదే నా చివరి జన్మ చేసుకోవాలి అలా మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ త్రికరణ శుద్ధిగా మన హృదయంలో నుండి ఆ ఒక ఆవేదన ఎప్పుడైతే మొదలైతుందో, ఆ ప్రార్థన ఎప్పుడైతే మొదలైతుందో, అప్పుడు మనమే సృష్టికర్తలము అవుతాము అని చెప్తున్నారు. ఇక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అయితుంది.